ఆదికాండము 48:9-14 వరకు. యోసేపు, వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించినని తన తండ్రితో చెప్పెను. అందుకతడు, నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసుకుని రమ్మనెను. ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యము వలన మందముగా ఉండిన గనక అతడు చూడలేకపోయిను. యోసేపు వారిని అతని దగ్గర తీసుకొని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకొని కౌగిలించుకొనెను. ఇశ్రాయేలు యోసేపుతో, నీ ముఖము చూచెదనని నేను అనుకోలేదు, కానీ నీ సంతానమును దేవుడు నాకు కనుపరిచి ఉన్నాడనగా, యోసేపు అతని మోకాళ్ల మధ్య నుండి వారిని తీసుకొని అతనికి సాష్టాంగ నమస్కారము చేసెను. తరువాత యోసేపు ఇశ్రాయేలు ఎడమ చేతి తట్టున తన కుడి చేత ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడి చేతి తట్టున తన ఎడమ చేత మనష్షేను పట్టుకొని వారినిద్దరినీ అతని దగ్గరకు తీసుకుని వచ్చెను. మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని, మనష్షే తన తల మీద తన ఎడమ చేతిని ఉంచెను. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడును గాక. భూమి యందు వారు బహుగా విస్తరించుచుందురు గాక అని చెప్పెను. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు గమనించాలి, మీ జీవితంలో మీకు తగనది, మీకు కుదరనది, నాకు రాదు, నాకు జరగదు, నాకు స్తోమత లేదు, నాకు అవ్వదు, ఇది అసాధ్యమో నా తలంపుల్లో మీరు జీవిస్తున్నారేమో. కానీ దేవుడు మీతో ప్రత్యేకంగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఇక్కడ చూస్తే యాకోబు అనేక సంవత్సరములుగా తన బిడ్డ యోసేపుతో డిస్కనెక్ట్ అయిపోయాడు, పోగొట్టుకున్నాడు. ఎందుకంటే తన సొంత అన్నలే ఏమని చెప్పారు యాకోబుతో, నీ బిడ్డ యోసేపు మరణించాడు, ఏదో అడవి మృగం చంపేసింది, తన వస్త్రాన్ని రక్తంతో ముంచి ఇదిగో తన వస్త్రం, చచ్చిపోయాడు నీ బిడ్డ. ఒక మనిషి బ్రతుకున్నాడంటే ఎప్పటికన్నా చూస్తామని ఒక ఆశ ఉంటుంది, కానీ చచ్చిపోయాడంటే మరలా ఈ భూమి పైన చూస్తామన్న ఆశ ఎవరికైనా ఉంటుందా? సో ఇక్కడ యాకోబు పరిస్థితి అనుకుంటే ఎప్పుడు అనుకోలేదు మరలా తన ప్రియ కుమారుడిని చూస్తాడు అని. కానీ మనుషుడు ద్వారంగా ఒకటి చాప్టర్ సెటిల్ అయిపోయింది అనొచ్చేమో, కానీ దేవుడు ఆయన కార్యాన్ని, ఆయన ప్రారంభాన్ని మనుషులు నిర్ణయం అయిపోయిన తర్వాతే ప్రారంభించే దేవుడు అండి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఎంతోమంది మనుషుల ద్వారంగా స్టాంప్ వేయబడ్డారు. ఇంకా నీ బ్రతుకు ఇంతే, నీ బిడ్డలు ఇంతే, నీ జీవితం ఇంతే. కానీ ఎప్పుడైతే మనుషులు ఇంతే అంటారో, మనం నమ్మి ఉన్న దేవుడు నూతన ప్రారంభాన్ని, ఆయన కార్య ప్రారంభాన్ని చేసే దేవుడు. నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? ఈరోజు ఈ వాక్యంని చదివేటప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఎంతో కాలంగా యోసేపు బాధ, వేదన, శ్రమల్లో నుండి వెళ్ళాడు, కానీ ఎక్కడ చేదైన మనసు కలిగి ఉండలేదు. తన అన్నలు తనను దూషించారు, తన అన్నలు తనను కొట్టి చంపాలని ఆశపడ్డారు. చంపుదామన్నదప్పుడు ప్రథమ కుమారుడైన రూబేను, ఎందుకయ్యా మన చేతులను రక్తంతో చేసుకుంటాము, నింపుకుంటాము, ఆ శాపము కీడిందుకు మన మీద తెచ్చుకుంటాము, అమ్మేద్దాము, ఎక్కడో చోటకు పోతాడు, ఇంకా కనబడడులే. మనం అనుకుంటాం మనుషులు మనకి కీడు చేసేటప్పుడు వారు కావాలని చేస్తున్నారు. కానీ ఒక మాట తెలియజేస్తున్నానండి, దేవుడు అనుమతి లేనిది ఎవరు మీకు కీడు తలంచలేరు. నమ్ముతారా ఈ మాట? అది మీకు కీడుగా ఉండొచ్చు, వాస్తవానికి కీడే అవ్వచ్చు. కానీ దేవుడు అనేక సార్లు మీ జీవితంలో మీకు కీడుగా అనిపించే సమయంలో ఆయన తన చిత్తంలో మిమ్మల్ని నడిపిస్తున్నాడు అని నమ్మండి. నమ్మేవారు మాత్రం హల్లెలూయా చెప్తారా? When you think everybody hates me, everybody is working against me, remember you have a God who is faithful. ఈరోజు మీరు అనొచ్చు చాలామంది, ఎందుకని నేను బ్రతకాలి? I don't see a reason to live. I don't have hope for living. దేవుడు నాకేమంటుంది, దేవుడు ఏదైనా చేస్తాడంటే నిరీక్షణ మనం కలిగి ఉండాలంట. నిరీక్షణ ఉంటేనే దేవుని కార్యాన్ని అనుభవిస్తామంటే. ఈరోజు చాలామంది నిరీక్షణ లేకుండా దేవుడి కార్యం చూడాలని ఆశపడుతున్నారు. అది ఎప్పటికీ జరగదండి. యూ నీడ్ టు హ్యావ్ హోప్, లిటిల్ హోప్, కొంచెం నిరీక్షణ. ఆ కొంచెం నిరీక్షణ దేవుడు కార్యం చేస్తాడు. ఆ కొంచెం నిరీక్షణ నా దేవుడు చూస్తున్నాడు. ఆ కొంచెం నిరీక్షణ నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు. ఆ కొంచెం నిరీక్షణ నా దేవుడు నా ప్రార్థనని వింటున్నాడు. ఇక్కడ చూస్తే యోసేపు కుమారుడుగా ఉన్న వ్యక్తి బానిసగా అమ్మబడ్డాడు. ఆ బానిస ఖైదీగా మారాడు. ఆ ఖైదీ దగ్గర నుండి ఎక్కడికి వెళ్ళాడు? హీ బికమ్ ద ప్రిన్స్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తులో ప్రధాన వ్యక్తిగా మారాడు. యోసేపు జీవితంలో చూస్తే నమ్మకత్వం,
నమ్మకత్వం. తన నమ్మకత్వాన్ని బట్టి దేవుడు అతన్ని ఆశీర్వదిస్తూనే వచ్చాడు. తన నమ్మకత్వాన్ని బట్టి దేవుడు యోసేపు తోడు ఉన్నాడంట. వాట్ ఎ టెస్టిమనీ ఈజ్ దట్. ఈరోజు మీ జీవితంలో అన్యులు చెప్పగలుగుతారా? దేవుణ్ణి ఎరగని వారు చెప్పగలుగుతారా? ఇతరులు చెప్పగలుగుతారా మీ తోడు దేవుడు ఉన్నాడు అని? ఈరోజు నేను దేవుని బిడ్డను పిలుచుకుంటాం గొప్ప కాదండి, చాలామంది ఉన్నారు పిలుచుకునేవారు. కానీ దేవుడు మీ తోడు ఉన్నారా అని లోకం చెప్పగలుగుతుందా? దీన మనస్సు, విరిగి నలిగిన హృదయము, తగ్గింపు, నమ్మకస్తుల కొరకు దేవుడు ఆశపడుతున్నాడంట. ఈరోజు మీరు ఇక్కడ ఉన్నవారు దేవుని దృష్టిలో నమ్మకస్తులుగా ఉన్నారా పరీక్షించుకోవాలి. ఇక్కడ యోసేపు జీవితంలో చూస్తే తన విశ్వాసము, తన విధేయత, తన నమ్మకత్వము పోతీఫర్ భార్య మీద పగబట్టినట్టు కనబడదు. ఆ భార్య అంత నేరం మోపిన తన జీవితం మీద ఒక పెద్ద మచ్చ, తన క్యారెక్టర్ మీదే ఒక మచ్చ. ఈయన నన్ను రేప్ చేస్తానికి ట్రై చేశాడు. వాట్ అ మార్క్ ఇస్ దట్ అనుకుని చూడండి. జైల్లోకి వచ్చాడు. జైల్లోకి వచ్చిన వాళ్ళందరూ అడుగుతారు, ఎందుకు ఏం నేరం చేశాడు? పోతీఫర్ భార్యని రేప్ చేస్తానికి ట్రై చేశాడంట. తన యజమాని భార్యని రేప్ చేస్తానికి ట్రై చేశాడంట. ఎంత నేరమో! అయినా కూడా దేవుని వాక్యంలో చూస్తాము, ఆ చెరసాలలో ఆయనకి గౌరవం దొరికింది. ప్రతి ఒక్కరు ఆయన మాట లోబడేవారు. చివరికి ఆ చెరసాల అధిపతి తాళం చేతులు యోసేపు చేతుల్లో పెట్టగలిగాడంట. ఎంత నమ్మకత్వం చూడగలిగాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఈరోజు మనుషులు అన్న మాటను బట్టి మన జీవితంలో ఎంతో కృంగిపోతున్నాం. మనుషులు మాట్లాడుతున్న మాటలను బట్టి వీఆర్ గెటింగ్ డిస్కరేజ్డ్. దే ఆర్ సేయింగ్ దిస్ అబౌట్ మీ, దే ఆర్ థ్రోయింగ్ వర్డ్స్ ఆన్ మీ, దే కాల్ మీ దిస్, దే కాల్ మీ దిస్. నన్ను ఇలా పిలుస్తున్నారు, ఇలాగంటున్నారు, నా జీవితం ఇలాగంటున్నారు, నాకు ఏమి చేయలేను నేను అంటున్నాడు. లేదు 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 లేదు. మీరు దేవుని నమ్మి దేవుని ముందు యథార్థులుగా జీవిస్తే మనుషుల మాటలు మిమ్మల్ని నిర్ణయించవు. దేవుని చిత్తము మాత్రమే మీ జీవితంలో జరుగుతుంది. జ్ఞాపకం చేసుకోండి. మనుషుల మాటలను మీరు నమ్మినప్పుడే ఆ మాట తగినట్టుగా మీ జీవితం మారుతుంది. బట్ దేవుని మాటని మీరు నమ్మగలిగితే మనుషుల మాటల్ని ఇగ్నోర్. డోంట్ ట్రై టు డిబేట్, డోంట్ ట్రై టు ఆర్గ్యూ, డోంట్ ట్రై టు లివ్ ఎక్స్ప్లెయినరీ. ఈరోజు చాలామంది వారు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటానికి ట్రై చేస్తారు. హూ ఆర్ యూ ట్రైంగ్ టు కన్విన్స్? యూ డోంట్ హ్యావ్ టు కన్విన్స్ ఎనీబడి. లెట్ గాడ్ డూ ఇట్ ఫర్ యూ. లెట్ గాడ్ ప్రూవ్ హూ ఆర్ యూ. నీవు ఎవరు అని దేవుడు నిరూపించినే. నువ్వు ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లే. నువ్వు ఎవరికి వాదన ఎంత, ఒక వ్యక్తికి మన పట్ల చెడు దృష్టి కలిగిందనుకో, నువ్వు ఎంత చెప్పినా కూడా ఆ దృష్టి మారదు. కొంతమంది తెలియగా మాట్లాడతారు, తెలుసుకున్న తర్వాత సారీ అంటారు. కొంతమంది తెలిసి మాట్లాడతారు. అలాంటి వారికి నీవు ఎంత చెప్పినా కూడా ఏదో ఒక లోపం పడతారు. అవునా కాదా? సో అలాంటి వారితో మీరు వాదిస్తానికి ప్రయత్నం చేయకండి. మీ దృష్టిని మళ్ళీపోతున్నారని తెలుసుకోండి. ఇక్కడ యోసేపు చూస్తే తనకు కలిగిన యావత్తులో నమ్మకస్తుడు ఉన్నాడంట. దాని విషయంలో దేవుడు తన సమయంలో, తన చిత్తంలో, తన కాలంలో ఆయన కార్యాన్ని జరిగించాడు. అధికారంలోకి వచ్చాడు. ఇలాంటి సమయంలో చూస్తాము కరువు కలుగుతుంది. కరువు అనేక సార్లు మనకు కీడుగా చూస్తాం. కరువు అనేక సార్లు మనకి శాపంగా చూస్తాం. కానీ దేవుడు అనేక సార్లు కరువు మన జీవితంలో అనుమతించేది ఆయన మార్గంలో మనం నడిచేలాగా చేస్తానికి. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? ఈ మాట అర్థమైందా? మీ జీవితంలో నేను కరువు అనుభవిస్తున్నానంటే మేబీ దేవుడు మిమ్మల్ని ఎక్కడికో నడిపిస్తున్నాడేమో. మిమ్మల్ని కరువులో నడిపిస్తున్నాడంటే ఎక్కడికో చోట నూతన స్థలాన్ని నడిపిస్తున్నాడేమో. మామూలుగా రమ్మంటే హెబ్రీయుడు ఐగుప్తుకి రాడు. హెబ్రీయులు ఐగుప్తులతో కలవరు, మాకేం అవసరం ఇక్కడ అంటారు. కానీ ఆ కరువును బట్టి ఎవరైతే విరిగిపోయారో, ఎవరైతే దూరపరచబడ్డారో, ఎవరైతే ఇంకా కలవరనుకున్నారో, దేవుడు ముందుగానే నిర్ణయించి రాబోయే కరువును ముందుగానే ఎరిగి ఐగుప్తిని ఆశీర్వాదంగా మార్చాడండి. అనేక సార్లు దేవుడు ఒక స్థలంలోకి మనల్ని నడిపించేటప్పుడు, ఒక కార్యం మన జీవితంలో చేసేటప్పుడు, ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎవర్ ఏ బ్లెస్సింగ్. లెట్ మీ రీఫ్రేజ్ దిస్. ఐగుప్తి ఇశ్రాయేలీయులకి ఆశీర్వాదమా శాపమా? రెండు. కరువు కాలంలో ఆశీర్వాదం కొరకు వచ్చిన వారు అక్కడే సెటిల్ అయిపోదాం అనుకున్నారు. ఏదైతే దేవుడు ఒక మార్గంలో నడిపించాలని ఆశపడినప్పుడు వీరు అక్కడే నివాస స్థలంగా చేసుకోదామని ఆశపడ్డారు. ఈరోజు చాలామంది కూడా దేవుడు మిమ్మల్ని మీ జీవితంలో ఒక మార్గంలోకి నడిపించేటప్పుడు ఆ మార్గమే మీ నివాస స్థలం అయిపోతుందేమో. జాగ్రత్త. మీరు ఎక్కువ సుఖము మరిగారనుకో దేవుని వెంబడించరు. ఈరోజు చాలామంది జీవితంలో శ్రమలు వస్తానికి, కరువు వస్తానికి కారణం ఏంటంటే దేవుని మార్గంలో ముందుకెళ్ళకుండా దేవుడిచ్చిన మార్గంలో మధ్యలో సెటిల్ అయిపోయి ఇదే చాలులే లైఫ్ అనుకుంటున్నారు. బట్ మెనీ టైమ్స్ గాడ్ విల్ చేంజ్ ఎనీథింగ్ టు ఎనీథింగ్. బ్లెస్సింగ్ టు కర్స్, కర్స్ టు బ్లెస్సింగ్.
చివరికి దేవుడు అజెండా ఏంటి, ఉద్దేశం ఏంటంటే ఆయన చిత్తములో మనము జీవించాలి, ఆయన వాగ్దానాలు మనం పొందుకోవాలి, ఆయన నామ మహిమార్థమై మనం జీవించాలి, ఆయన ఈ భూమిపైన ఏదేదైతే మన జీవితం ద్వారా నిర్ణయించారో అది జరగాలి అని ఆశ. ఈరోజు దేవుని చిత్తాన్ని జరిగిస్తానికి మనుషుడికి ఆశ లేదు, కానీ తన సుఖము తన ఆనందాన్ని కోరుతున్నారు. ఇదే రీతికి మనం చూస్తే ఈ కరువును బట్టి ఈ హెబ్రీలందరూ ఐగుప్తులోకి వస్తాం ప్రారంభమైంది, ఇశ్రాయేలీలందరూ ఐగుప్తులోకి వస్తాం ప్రారంభమైంది. యోసేపు అంట తన అన్నలను చూశాడంట. తన అన్నలను చూసిన తర్వాత వాస్తవానికి ఏం చేయాలి? మనమైతే ఏం చేస్తాం? ఒరే, ఆ రోజు నన్ను కొట్టినోడు, నన్ను దూషించినోడు, నన్ను చంపుతామని సలహా ఇచ్చినోడు, ఇంకా వీళ్ళందరూ ఒకేసారి దొరికారా, దేవుడు మిమ్మల్ని అందరూ నా చేతులకు బలి అప్పచెప్పాడులే, ఈరోజు చూపిస్తాను నేను ఎవరినో. అవునా? రివెంజ్ తీసాడా? నో. హౌ కెన్ సమ్వన్ లవ్ సచ్ కైండ్ ఆఫ్ అ పీపుల్? ఈరోజు చాలామంది అడిగేది ఇదేనండి, ఎలాగ నేను వారిని ప్రేమిస్తాను? సొంత రక్త సంబంధుల్నే, సొంత అక్క చెల్లుల్నే, సొంత అన్నదమ్ముల్నే, సొంత హౌ కెన్ ఐ లవ్ దెమ్? వారు చేసిందంతా చేసిన తర్వాత, వారు మాట్లాడిందంతా మాట్లాడిన తర్వాత, వారు జరిగించిందంతా జరిగించిన తర్వాత ఎలాగ ప్రేమిస్తాను? రిమెంబర్, యువర్ లైఫ్ సక్సెస్ ఈజ్ ఇన్ యువర్ యాటిట్యూడ్. మీ జీవితంలో ఉన్న ఆ నిర్ణయము, ఆ హృదయము, ఆ తలంపులను బట్టి దేవుడు మీ జీవితంలో నిర్ణయించిన కార్యాలు జరుగుతానికి, మీ జీవితం వర్ధిల్తానికి. నీవు క్షమించలేకపోతే దేవుడు నిన్ను ఆశీర్వదించలేడండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే శుద్ధ హృదయం కలిగి ఉండాలంట. శుద్ధ హృదయం కలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఇఫ్ గాడ్ హ్యాస్ టు ఎన్కౌంటర్ యూ, యూ నీడ్ టు హ్యావ్ ప్యూరిటీ. ఈరోజు చేదు పెట్టుకుని దేవుడు మన పక్షాన ఉండాలంటే ఉండడు. యోసేపు ఇన్ఫ్యాక్ట్ వారిని ఇగ్నోర్ చేయొచ్చు, సర్లే వచ్చారులే పోయారులే పో, నేను ఇప్పుడు కాదులే అనలేదు. తన పక్కకి వెళ్ళి ఏడ్చుకున్నాడంట. ఎందుకు ఏడ్చాడు? నన్ను ఇలాగ చేశారు అని ఏడ్చాడా? నా అన్నలో నా ఇల్లు, నా కుటుంబం, హౌ మచ్ లవ్ ఇస్ దేర్ ఫర్ హిమ్ టు వీప్. ఎంత ప్రేమ ఉంటే ద్వేషించిన వారిని ప్రేమతో ఆహ్వానించగలిగిన హృదయం కలిగిన వాడండి. దాన్ని నిర్ణయించి వారితో మరలా కలిసేలాగా చూసి, వారిని మామూలుగా పిలుస్తే రారేమో అని వారిని ఎలాగ రప్పించాలో ఇప్పుడు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, టైం లేదు, కానీ వారు దొంగల్లాగా తీసుకొచ్చి వారి మధ్య అంటున్నాడంట, నేను మీ యోసేపుని. వాళ్ళు ఏం చేశారో మర్చిపోయారా? లేదు, మీరు అమ్మిన యోసేపుని, మీరు చంపదలుచుకున్న యోసేపుని. భయపడొద్దు. ఆయన మాటలేంటి? మీరు నాకు కీడు తలెచ్చారు, కానీ దేవుడు అది మేలుగా మార్చాడు. హీ ఈజ్ ఏబుల్ టు సీ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ దాన్ పీపుల్స్ కర్స్. మనుషులు తలంచిన కీడు కన్నా దేవుడు అది మేలుగా మార్చగలిగిన దేవుడు అని విశ్వసించాడండి, దేవుడిని నమ్మాడండి. ఈరోజు ఎంత ఉంది మీ విశ్వాసం? అదే ప్రారంభం నుంచి అడుగుతున్నా. ఎంత మీరు నమ్మగలుగుతున్నారా? మనుషుల మాటలని దాటిపోగలుగుతున్నారా? మనుషుల పరిస్థితులను దాటిపోగలుగుతున్నారా? మీ స్థితిగతులను దాటిపోగలుగుతున్నారా? అంత రీతిగా ఆయన ప్రేమించి తండ్రిని తీసుకురమ్మంటున్నాడు. తండ్రి వస్తున్నాడు, అప్పటికే వృద్ధాప్యంలో ఉన్నాడు. ఆయనకి యోసేపు తన బిడ్డలను కల్పిస్తున్నాడంట. ఇదిగో నాన్న నా బిడ్డలు. యాకోబు అనుకున్నాడు ఇంక ఎప్పుడు నా కొడుకుని చూడలేనేమో అని, కానీ దేవుడు నిర్ణయించాడు, నీ కొడుకుని మాత్రం కాదు, కొడుకుల్ని చూస్తావు. యూ విల్ సీ యువర్ గ్రాండ్ చిల్డ్రన్. ఎలా ఉంటుంటుందో యాకోబు రెస్పాన్స్. నేనైతే హెబ్రీయురాలైన అందమైన స్త్రీ కొరకు పోరాడి పెళ్లి చేసుకున్నానయ్యా, కానీ యోసేపు చూస్తే ఆయన ఎవరి కొరకు వెతకలే. ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే భార్య వచ్చిందంట, అవునా కాదా? ఆయన బానిసగా ఉన్నదప్పుడు, అధికారంలో రానిదప్పుడు భార్య రాలే. ఈరోజు చాలామందికి నాకు పెళ్లి కావాలని ఆశపడుతున్నారు. దేవుడు పెట్టే స్థితిలోకి రండి, స్థలంలోకి రండి. బికాజ్ యువర్ అపాయింటింగ్ హ్యాస్ ఎవ్రీథింగ్. విత్ ద అపాయింటింగ్ కమ్స్ ఎవ్రీ ప్రొవిజన్. పెళ్ళి కాకుండా అంటే ఆయన బానిసగా ఉన్నదప్పుడే పెళ్ళి అయి ఉండుంటే ఆయన పరిస్థితి ఎలాగ ఉండేది అనుకోవచ్చునండి. ఐగుప్తులో ప్రాముఖ్యమైన వ్యక్తి, ఆఫ్ కోర్స్ వన్ ఆఫ్ ద చీఫ్స్ డాటర్, వన్ ఆఫ్ ద ప్రైమ్ డాటర్, వివాహం ఎలాగుంటుంది? ఫరో కుమార్తె అంతా అనుకుని చూడండి. ద బెస్ట్ హీ గాట్, హీ వెయిటెడ్. తనకి స్టాంప్ ఏంటి? గతంలో రేపిస్ట్. కానీ ఎవరు భార్య? నమ్మగలిగితే దేవుడు ఏదైనా మేలుకు మారుస్తాడు.
మనుషుల మాటలు సహించుకోగలిగితే దేవుడు తప్పకుండా ఘనతగా మారుస్తాడు. ఆయన ఎప్పుడైతే చీఫ్ అయ్యాడో ఎవరికైనా అధికారం ఉందా? యోసేపా రేపిస్టా అని పిలిచినట్టు ఎవరికైనా కనబడిందా? అంత ధైర్యం ఉంది ఎవరికన్నా? అలా చెప్పాడు అనుకో, ఆయన ఏ హాని చేయక్కర్లే, నీకు బువ్వలేదురా అంటే అయిపోయింది, కరువు కాలంలో చచ్చి ఊరుకుంటాడు. కానీ ఎంతగా దేవుడు ఆశీర్వదించగలిగాడో చూడండి. ఆ దేశము మొత్తము ఆయన మీద ఆధారపడేలాగా, ఆ దేశము మాత్రమే కాదు, దేశాలన్నీ ఆయన మీద ఆధారపడేలాగా, చివరికి ఆయన సొంత ప్రజలే ఆయన మీద ఆధారపడేలాగా ఆయన బిడ్డలు ఆయన తండ్రి దగ్గర తీసుకొస్తున్నాడంట. ఆ తండ్రి ఆశీర్వదిస్తానంటున్నాడంట. ఆ తండ్రి ఆశీర్వదించేటప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు చదవండి ఆ మాట మరలా. మరియు ఇశ్రాయేలు, ఇదిగో నేను చనిపోతున్నాను, అయినను దేవుడు మీకు తోడై ఉండి మీ పితరుల దేశమునకు మిమ్మల్ని మరలా తీసుకొని పోవును. నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చి తిని, అది నా కత్తితోను నా వింటితోను అమోరీల చేతిలో నుండి తీసుకొండినని యోసేపుతో చెప్పాను. అది నేను స్వతంత్రించుకున్న స్థలం ఉంది, ఆ స్థలము దేవుడు మరలా మీకు ఇచ్చునుగాక. నేను పోరాడిన స్థలం ఉంది అంటే ఇక్కడ యాకోబు ఏదో ఒక ప్రత్యేకత చెప్తున్నాడు. నేను కూడా ఆశీర్వాదం కొరకు పోరాడాను. జేకబ్ వాజ్ అ ఫైటర్. తల్లి గర్భం నుండే ఫైటర్, బయటికి లోకంలోకి అడుగుపెట్టిన దగ్గర నుండే ఫైటర్, అక్కడ నుండి వాళ్ళ అన్నతో ఫైటర్. నేను రావాలి ఫస్ట్, అవును కదా, గొడవ పెట్టుకుంటూ వచ్చాడు కదా, నేను ఫస్ట్ అని పోరాడుకుంటూ వచ్చాడు. ఆయన జీవితంలో ఎప్పుడు ఆశీర్వాదం కొరకు పోరాడాడంట. మనం చూస్తాము, రాహేలు పోరాడింది ఆశీర్వాదం కొరకు, యాకోబు పోరాడాడు ఆశీర్వాదం కొరకు. యాకోబు పోరాడటం మాత్రమే కాదు, దేవుని దగ్గర పోరాడటం మాత్రం కాదు, దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకుంటానికి ఈ ఫాట్. ఈరోజు చాలామంది దేవా నన్ను ఆశీర్వదించారు. ఆర్ యు రెడీ టు ఫైట్? ఆర్ యు రెడీ టు ఫైట్? వితౌట్ యువర్ ఫెయిత్ ఇన్ యాక్షన్ డోంట్ ఎక్స్పెక్ట్ గాడ్ టు డూ ఎనీథింగ్. మీ విశ్వాసం క్రియల్లో చూపించకుండా దేవుడు కార్యం చేయాలని ఆశపడకండి. విశ్వాసం అంటే నమ్మి నడుస్తాం. విశ్వాసాన్ని బట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 11 మొత్తం చదివితే విశ్వాసాన్ని బట్టి దే హ్యాడ్ ఫెయిత్, దే ప్రూవ్డ్ ఇట్ ఇన్ యాక్షన్. వేర్ ఇస్ యువర్ యాక్షన్ ఫర్ గాడ్ టు ప్రూవ్? దేవుడు అక్కడ చూస్తే ఈయన అంటున్నాడు, నేను పోరాడిన స్థలములు నీకు మరలా వస్తాయి. నేను పోరాడింది ఏది వ్యర్థంగా పోదు, నేను స్వతంత్రించుకుంది ఏది వ్యర్థంగా పోదు. నువ్వు ఐగుప్తులో ఉన్నావనే బాగుంది, కానీ ఇది నీ స్థలం కాదు. ఆ రోజుల్లో ఐగుప్తు అంటావు వరల్డ్స్ రిచెస్ట్ సివిలైజేషన్, రిచెస్ట్ ప్లేస్ ఆన్ ద ప్లానెట్ బ్యాక్ దెన్. ఐగుప్తులో గొప్ప, ప్రపంచంలోనే గొప్ప స్థలంలో ఉన్నావు. కానీ నాకు తృప్తి కాదు. నా తృప్తి అంతా నువ్వు వాగ్దాన భూమిలోకి వెళ్ళాలి, వాగ్దానం చేయబడిన స్థలంలోకి వెళ్ళాలి. అందుకని యోసేపు అంటాడు, నేను చచ్చిన తర్వాత నా ఎముకలు ఇక్కడ విడిచిపెట్టద్దు, యూ బెటర్ టేక్ ఇట్ టు ద ప్రామిస్ ల్యాండ్. ఎక్కడైతే వాగ్దానం చేయబడిందో, ఎక్కడైతే మా పితరులు పోరాడారో అక్కడికి రావాలి. అక్కడ నేను కప్పి పెట్టబడాలి. నేను ఇక్కడ ఉండను, నేను ఇక్కడ పని చేస్తున్నంత మాత్రాన నేను ఇక్కడ ఉండను, నేను ఇక్కడ అధికారాన్ని చూపిస్తున్నంత మాత్రాన నేను ఇక్కడ ఉండను. నేను ఎక్కడైతే వాగ్దానం చేయబడ్డానో అక్కడికి వెళ్ళాలి. ఈరోజు ఈ భూమి పైన ఉన్న మన అందరికీ దేవుడు అవకాశం ఇస్తున్నాడు. దిస్ ఇస్ అవర్ ఈజిప్ట్, బట్ దిస్ ఈజిప్ట్ ఇస్ నాట్ ఫర్ ఎవర్. బట్ ఇన్ దిస్ ఈజిప్ట్ గాడ్ వాంట్స్ యూ టు బీ ద ప్రైమ్. ఇఫ్ యూ బిలీవ్, సే హల్లెలూయా. నమ్మితే మాత్రమే ఈ ఐగుప్తులో గనులుగా ఉంటాం. ఎందుకంటే అది దైవ జ్ఞానం, దైవ దర్శనము, దైవ చిత్తము. దాన్ని బట్టి దైవ నామము గణపరచబడాలి. కానీ ఇది సంపూర్ణంగా మనకు ఉండేది కాదు. ఇట్స్ నాట్ ఫర్ ఎవర్. దేవుడు మన తోడు ఉండాలి, అది ముఖ్యమండి. యోసేపు జీవితంలో చూస్తే దేవుడు అతడు తోడున్నాడు, దేవుడు అతను తోడున్నాడు. మన జీవితంలో కూడా అటువంటి మాట వస్తే మన జీవితం ఎలా ఉంటుంది? అనేక సార్లు అనిపించవచ్చు, ఏంటి ఇంతకాలం చేస్తున్నాను ఏం జరుగుతలేదే, ఇంత పోరాడుతున్నాను ఏమి జరుగుతలేదే. కానీ నమ్మండి, మన ఆరాధించే దేవుడు సజీవుడు, ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు. ఆయన సమస్తం బలపరుస్తాడు, ఆయన సమస్తం నూతనపరచగలిగిన దేవుడు. మీరు నిజంగా నమ్మితే మీ తలలు వంచి, మీ హృదయాన్ని తెరిచి, మీ నోటితో, మీ మనస్సుతో, మీ ఆత్మతో దేవుని చేతుల్లో సమర్పించుకోండి. దేవా, నేను నమ్ముతున్నానయ్యా, నీకు సమస్తము సాధ్యమయ్యా. అయ్యా, నా జీవితంలో నువ్వు ఏదైనా నూతనపరచగలిగిన దేవుడు అయ్యా. ఇప్పుడు నాకు అర్థం కాకపోవచ్చేమో కానీ నా కొరకు సమస్తము సమకూర్చి జరిగించే దేవుడు అయ్యా. నేను కృప ద్వారానే రక్షించబడ్డాను, కృపలోనే జీవిస్తున్నాను, నమ్ముతున్నానయ్యా. దేవా, శిలువ పైన నీ ప్రియ కుమారుడు చేసిన కార్యం బట్టి నాకు కృప అనుగ్రహించబడింది. ఐ బిలీవ్ ద గ్రేస్ దట్ విల్ రెస్ట్ అపాన్ మీ, ద గ్రేస్ దట్ విల్ లీడ్ మీ, ద గ్రేస్ దట్ విల్ గైడ్ మీ, ద గ్రేస్ దట్ విల్ లిఫ్ట్ మీ అప్. తగని వారమండి, అర్హత లేని వారమండి, యోగ్యత లేని వారమండి. కానీ ఈరోజు యేసు రక్తం ద్వారా కడగబడిన తర్వాత దేవుని బిడ్డలుగా మార్చబడ్డారని మర్చిపోకండి. ఇట్ టేక్స్ ఫెయిత్. ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించబడిన వారమే, రాజులైన యాజక సమూహంగా మార్చబడిన వారమే,
లోక దృష్టిలో చూస్తే అసాధ్యమేమో, కానీ దేవుడి ద్వారా సమస్తము సాధ్యము. దేవుడి దగ్గర పెనుగులాడే మనసు ఉందా? మనుషులతో పోరాడే మనసు ఉందా? దేవుని మీద ఆధారపడే మనసు ఉందా? మనుషుల్ని దూషించే మనసు ఉందా? నీ వల్లనే నా జీవితం ఇలాగైంది, నువ్వు చేసిన దాన్ని బట్టి నా బ్రతికి ఇలాగైంది, నువ్వు 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 అని మనుషులు నేరం మోపుతున్నారా? లేకపోతే నా దేవుడు నాకు సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. ఎంత కాలం ముఖ్యం కాదు, కాలం సమయం దేవుని వశమంట. ఎంత కాలం మనం నిర్ణయిస్తాం కాదు, మన హృదయం ఎలా కాపాడుకుంటాం ముఖ్యం. ఏ స్థితిగతి అయినా మన హృదయం సరిగా కాపాడుకుంటామా? యోసేపు వెంటనే పైకి రాలేదండి. హీ హాడ్ టు గో త్రూ ద సిచ్యువేషన్. అనేక సంవత్సరంలో ఇంచుమించు 35 సంవత్సరములు, when he was 30 years old, right from the end టీనేజ్లో అమ్మబడ్డాడు. కానీ యవన కాలము, మధ్య వయసు, దేవుడు సమస్తము సమకూర్చి జరిగించే దేవుడు అండి. దేవుడు ఎవరి జీవితంలో అన్యాయం చేయడు. ఆయన సమస్తము నూతనపరిచే దేవుడు. మీకు నిజంగా ఆశ, వాంఛ, మొర ఉంటే he will take the extra mile, he will take that extra step, he will come where you are. మీరు బయటికి రాలేని పరిస్థితుల్లో ఉండొచ్చేమో, కానీ దేవుడు మీ దగ్గరకు వచ్చే దేవుడు. జ్ఞాపకం చేసుకోండి, గెరాసేని జ్ఞాపకం చేసుకోండి. బంధించబడిన పరిస్థితుల్లో ఉన్న వాడి దగ్గరికి దేవుడు వచ్చాడు. అది ప్రేమ, అది కృప. ఇట్ ఈస్ నాట్ దట్ యూ కెన్ కమ్, హీ విల్ కమ్. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడండి. మనము పరలోకానికి వెళ్ళి ఆయన బిడ్డలకు మార్చబడతాం కాదు. ఆయన ఇక్కడ వచ్చాడు కాబట్టి మనం ఆయన బిడ్డలకు మార్చబడి పైకి ఎత్తబడతానికి. ట్రస్ట్ గాడ్, బిలీవ్ గాడ్, కౌంట్ హిమ్ ఫెయిత్ఫుల్. మీ జీవితంలో ఇప్పటికే ఆయన కృపను అనుభవిస్తున్నారంటే ఆరాధించండి, ఆరాధించండి. ఆరాధన దేవుడు కోరుతున్నామండి. మనం ఆరాధించే ప్రతిసారి మన చిత్తాన్ని కింద పెట్టి ఆయన చిత్తానికి సమర్పించుకుంటాం. ఆయన స్తుతించే ప్రతిసారి యువర్ సేయింగ్ లార్డ్ ఐ హంబుల్, ఇట్స్ నాట్ మీ, లెట్ ఐ విల్. నీకేనయ్యా. తండ్రి ప్రేమను గుర్తెరగలుగుతున్నారా? యేసు ప్రభు ప్రేమ త్యాగాన్ని గుర్తెరగలుగుతున్నారా? పరిశుద్ధాత్మ సన్నిధి తోడుని అనుభవించగలుగుతున్నారా? మీ జీవితం ఇంకా సమర్పించుకునే ఎడల మీరు అనుభవించలేరు. మీ జీవితం ఇంకా దేవుని చేతిలో సమర్పించి ఉండకపోతే ఐ రిక్వెస్ట్ యూ టుడే మనుషులు చేసిన కార్యాలు పక్కన పెట్టండి, మనుషుల క్రియలను పక్కన పెట్టండి. ఆయన తట్టు తిరగండి, ఆయన వైపు చూడండి. ఆయన చిత్తాన్ని జరిగించే దేవుడు. మనుషులు ఏమి చేసినా మిమ్మల్ని అంచలేరండి, మనుషులు ఏమి చేసినా మిమ్మల్ని ఆపలేరండి. ఇఫ్ గాడ్ ఇస్ ఫర్ యూ, హూ కెన్ బి అగెయిన్స్ట్ యూ? మీ పక్షాన దేవుడు అంటే సమస్తము సమకూర్చి జరిగిస్తాడు కదా. అడుగుదామా? దేవా నన్ను నిలబెట్టు ప్రభా, నన్ను నడిపించు ప్రభా, నన్ను నడిపించయ్యా. అయ్యా నీ చిత్తంలో నన్ను జీవింపజేయ ప్రభా. ఈ సమయంలో దేవుడు ప్రేరేపిస్తున్నాడండి. మీ జీవితాలు ఇంకా అంధకారంలో, అర్థం కాని పరిస్థితుల్లో, నాకంటే ఎందుకు ఈ నష్టం, ఈ కీడు అన్న భావనతో మీరు ఇక్కడ ఉన్నవారైనా, లైవ్లో వీక్షిస్తున్నవారైనా, దేవుడు ప్రేరేపించేది ఒకటే, నా బిడ్డ నన్ను నమ్ము. నీ జీవితంలో నూతన కార్యం చేయగలిగిన దేవుడిని, నీ జీవితంలో నూతన కార్యము చేస్తానికి నేను ఎంతనా తెగిస్తానని దేవుడు తెలియజేస్తాడండి. ఆ పరముని విడిచి ఈ లోకానికి వచ్చి నిరూపించిన దేవుడు ఆయన అంటున్నాడు, నీ జీవితంలో ఎంతనా చేస్తాను, నీ జీవితంలో నూతన కార్యాన్ని చేస్తానికి. సోలిపోవద్దు, కోలిపోవద్దు, నన్ను నమ్ము, విశ్వాసాన్ని ఎత్తిపట్టుకో అంటున్నాడు. ఈరోజు మీరు విశ్వాసంతో దేవుని వైపు చూసినట్లయితే దేవుని చేతుల్లోకి మీ జీవితాన్ని సమర్పించుకోండి. గతంలో మీ జీవితాన్ని సమర్పించుకున్నారేమో కానీ ఇప్పుడు మరొక్కసారి సమర్పించుకోండి. ఈ వాకుకి అంగీకారంగా మీరు లోబడినట్లయితే సమర్పించుకోండి. దేవా నాకు కనబడకపోయినా కూడా, నాకు అనిపించకపోయినా కూడా, నాకు అనుభవించకపోయినా కూడా, నేను ఏది నాకు అర్థం కాకపోయినా కూడా నేను నమ్ముతున్నానయ్యా. నా తండ్రి నువ్వు నాకు అన్ని మేలు చేస్తున్నావు, నమ్ముతున్నానయ్యా. మనుషుల కీడు కూడా నాకు మేలుగా చేస్తున్నావు, నమ్ముతున్నాను ప్రభా. నాకు కలిగిన ఆటంకాలన్నీ నా మేలు కొరకు నమ్ముతున్నానయ్యా. నీవు నన్ను చెక్కుతున్నావు, నీకు వందనములు ప్రభా. ఇదిగోనయ్యా నా ఆత్మ, శరీరము, మనస్సు నీ చేతులకు అప్పచెప్తున్నాను ప్రభా. నీవే నా రాజువి, నీవే నా దేవుడివి. యేసు రక్తము నన్ను శుద్ధీకరించాలని వేడుకుంటున్నాను. యేసు చేతుల్లోకి నేను సమర్పించుకుంటున్నాను. నీ ఆత్మ నిలయముగా పిలవబడుతున్నాను. నన్ను కడుగు, నన్ను నూతనపరచు, నన్ను నింపయ్యా. అడగండి, అడగండి, దేవుణ్ణి అడగండి, యథార్థంగా అడగండి, సమర్పించుకోండి. యేసు సొత్తుగా పిలవబడాలి, నిబంధన జనులుగా పిలవబడాలి. ఆయన నిబంధనే సమస్తము చేస్తుంది.
ఆ నిబంధనే మిమ్మల్ని కాపాడుతుంది, ఆ నిబంధనే మిమ్మల్ని పోషిస్తుంది, ఆ నిబంధనే మీ జీవితంలో సూర కార్యాలను చేస్తుంది. ఆ నిబంధనలో ఉన్న వాగ్దానాలన్నీ మీయే. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి, నమ్మదగిన దేవుడు అండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి వందరములయ్యా. చూడయ్యా, ఎవరెవరు సమర్పించుకుంటున్నారో చూడయ్యా, ఎవరెవరు తగ్గించుకుంటున్నారో చూడయ్యా, ఎవరెవరు నీ పాదాలు పట్టుకుంటున్నారో చూడు ప్రభా. ఎవరెవరు గాయపరచబడిన వారు ఉన్నారో, నిందలు మోపబడిన వారు ఉన్నారో, అవమానపరచబడిన వారు ఉన్నారో, కీడంతా అయ్యా మేలంతా కీడుగా తలంచబడిన వారు ఉన్నారో చూడు ప్రభా. దేవా, మా పక్షాన నువ్వు నిలుస్తే అయ్యా మమ్మల్ని హెచ్చించే దేవుడు, బలపరిచే దేవుడు, కుటుంబాన్ని కట్టే దేవుడు, నూతన కార్యాలను చేసే దేవుడు, దేవా ఫలింపజేసే దేవుడు. నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా. మనుషులు తలంచిన కీడంతా మేలుగా మార్చే దేవుడివి. మమ్మల్ని ఎంత అనుస్తావో అంతగా హెచ్చించే దేవుడు అయ్యా. నీ బలిష్టమైన హస్తం కింద అణిగి ఉండాలని ఆశపడుతున్నావు అయ్యా. అణచబడిన ప్రతి ఒక్కరిని తప్పకుండా హెచ్చిస్తావు ప్రభా, తగిన సమయంలో హెచ్చిస్తావు ప్రభా. ఎవరు మేము కంగారు పడే వారికి ఉండనవద్దు అయ్యా. క్రమక్రమంగా నువ్వు వర్ధలింపజేస్తావయ్యా, అంచెలంచెలుగా దీవిస్తావు ప్రభా. నీ చిత్తము మాత్రమే మా అందరి జీవితంలో జరగాలని వేడుకుంటున్నానయ్యా. ప్రతి ఒక్కరిని చూడు, ప్రతి ఒక్కరిని దర్శించు, ప్రతి ఒక్కరిని బలపరచు. నీ వాక్కు, నీవు హృదయంలో పెట్టిన ఈ వాక్కు నీ బిడ్డలతో పంచుండగా నీ ఆత్మ కార్యము వారి జీవితంలో జరగాలని వేడుకుంటున్నానయ్యా. కృంగుదల్లో ఉన్న వారికి ప్రోత్సాహము దయచే ప్రభా. బాధ, వేదనలో, ఒంటరితనంలో అయ్యా దుఃఖంలో ఉన్న వారిని ఆదరించు, ఓదార్చు, బలపరచు, కట్టు ప్రభా. నీ మహిమ వారి పట్ల కనబరచమని వేడుకుంటున్నానయ్యా. అయ్యా నీ మహిమ, నీ కార్యాలు కదా ప్రభా, నీ మహిమ, నీ శకేన మా ద్వారంగా ఈ లోకం చూడాలని నువ్వు ఆశపడుతున్నావు ప్రభా. మా జీవితాలు బట్టి నీ నామానికి మహిమ రావాలని ఆశపడుతున్నావు ప్రభా. అయ్యా నిశ్చయంగా నీ రాజ్యము చేరేవారిగా, ఆ వాగ్దాన భూమి చేరేవారిగా మేము ఉండాలి ప్రభా. ఆ వాగ్దాన భూమి చేరేంత వరకు, ఈ ఐగుప్తులో ఉన్నంత వరకు ప్రభా, నీ ఆత్మ ద్వారా నింపబడిన వారిగా, నీ ఆత్మ ద్వారా నడిపించబడేవారుగా, నీ ఆత్మ ద్వారా హెచ్చించబడేవారుగా, నీ ఆత్మ జ్ఞానం ద్వారంగా అయ్యా గొప్పవారిగా జీవించే జీవితాన్ని మాకు దయచేయ అయ్యా. నువ్వు మమ్మల్ని అంచిన, నువ్వు హెచ్చించిన నీ మహిమ కొరకే, నీ ఉద్దేశంలో, నీ కార్యంలో మాత్రమే మా జీవితంలో నెరవేరాలని వేడుకుంటాను ప్రభా. మేము నమ్ముతున్నామయ్యా, నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా, నువ్వు కార్యాన్ని జరిగించే దేవుడు అయ్యా, నువ్వు మేలు చేసే దేవుడు అయ్యా. నీ చిత్తము, నీ కార్యములు, నీ ఉద్దేశంలో మా జీవితంలో జరిగించమని వేడుకుంటూ పరమ తండ్రి, నీ ప్రియ కుమారుడు రక్తం ద్వారా కడగబడిన వారుగా, నీ సొత్తుగా, నీ ప్రజలుగా, నీ బిడ్డలుగా యేసు నామములు అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.